గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ మనకి సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ అంటే ఇక్కడ మనకి ఇది 2022లో మనకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇది 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకి సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్ అనే 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ 4 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది 2022లో ఇక్కడ మనకి 4 ఫిగర్స్ ఇవ్వబడతాయి. ఇలా ABCD. ఇందులో డిఫరెంట్గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో మనకి ఫస్ట్ స్క్వేర్ బాక్స్లో మనకి ఇంటూలు ఉన్నాయి, ఇంటూ సింబల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి మనకి. ఇక్కడ 4 సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ 5 ఇంటూ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ కౌంట్ చేసినట్టు 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ కూడా 4 సింబల్సే ఉన్నాయి. మల్టిప్లికేషన్ సంబంధించిన ఇంటూ సింబల్స్ అన్నమాట. కానీ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. కానీ ఇక్కడ బి అనే బాక్స్లో 5 సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా చేయాలి. ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్. ఇది 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. చూడండి, ఇక్కడ ఏ అనే ఆప్షన్లో మనకి ఇదొక స్క్వేరు, ఇదొక స్క్వేరు, ఇదొక స్క్వేరు, ఇదొక స్క్వేర్. అంటే ఒక పెద్ద స్క్వేర్ని 4 పార్ట్స్ కింద ఈక్వల్ స్క్వేర్స్ కింద పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇది ఎంత పార్ట్ ఉందో ఇది కూడా అంతే పార్ట్ ఉంది, ఇది కూడా అంతే పార్ట్ ఉంది, ఇది కూడా అంతే పార్ట్ ఉందన్నమాట. ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇదొక సర్కిల్. ఈ సర్కిల్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇదొక మనకి ఏంటంటే స్క్వేర్. ఈ స్క్వేర్ని ఏం చేశాడు, 4 ఈక్వల్ రెక్టాంగిల్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. చూడండి, ఈ 4 కూడా ఈక్వల్గా ఉన్నాయి రెక్టాంగిల్స్. అంటే ఏ అనే ఆప్షన్లోని, బి అనే ఆప్షన్లోని, సి అనే ఆప్షన్లోని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. కానీ ఈ ట్రయాంగిల్ని ఏం చేశాడు, ఇక్కడ ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఈ 3 కూడా ఈక్వల్గా లేవు. కాబట్టి మనకి ఇక్కడ ఏ అనే ఆప్షన్లో, బి అనే ఆప్షన్లో, సి అనే ఆప్షన్లో మనకి ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడేమో ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరగలేదు. కాబట్టి బి అనే ఆప్షన్ అనేది విచ్ ఈజ్ డిఫరెంట్ అంటే డి అనే ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద ఫిగర్ విచ్ ఈజ్ డిఫరెంట్. ఇది కూడా 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. ఆడ్ మ్యాన్ అవుట్ అండ్స్ అంటారు. ఇవన్నీ కూడా నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ అన్నమాట. ప్రీవియస్ ఇయర్గా ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్లో, ఈ స్క్వేర్లో, ఈ స్క్వేర్లో, ఈ స్క్వేర్లో మనకి డాట్స్ అనేవి ఉన్నాయి. ఆ డాట్స్ అనేవి ఒక్కసారి మనము లైన్స్ని కలిపినట్టయితే చూడండి, ఇక్కడ ఒక కార్నర్లో ఒక ఎల్ షేప్ వచ్చింది. ఈ ఆపోజిట్ కార్నర్లో ఇక్కడ ఎల్ షేప్ రావడం జరిగింది. ఈ డాట్స్ని మనం యాడ్ చేసినట్టయితే ఈ విధంగా ఎల్ షేప్ రావడం జరిగింది. అంటే కార్నర్లో మనకి ఈ వెటిసిస్ అనేది రావడం జరిగింది. కార్నర్లో ఈ కార్నర్కి వెటిసిస్లో ఈ కార్నర్ వెటిసిస్ రావడం జరిగింది. కానీ ఈ సి అనే ఆప్షన్లో ఈ డాట్స్ని ఈ విధంగా యాడ్ చేసినట్టయితే మనకి ఇక్కడ రావాల్సింది ఎలా రావాలి, ఈ సి అనే ఆప్షన్లో రావాల్సింది ఈ విధంగా రావాలి. మనకి ఈ విధంగా రావాలి. 3 డాట్స్ని యాడ్ చేసినట్టయితే 1 2 3, ఈ 3 డాట్స్ని యాడ్ చేసినట్టయితే ఈ విధంగా రావాలి. కానీ ఆ విధంగా లేదు. అంటే కార్నర్లో ఈ వెట్టిసెస్, ఇది వెట్టిసెస్ ఎల్ అనే షేప్కి, ఆ వెట్టిసెస్ అనేది ఇక్కడ ఉండాలి. లేదు. కాబట్టి ఈ మూడింట్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటవుతుంది మనకి, ఈ 4 ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, ఇదొక యారో, ఇదొక యారో, ఇదొక యారో, ఇదొక యారో. యారో నుంచి లైన్స్ అనేది మనకి ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. ఈ లైను చూడండి, ఈ యారో తర్వాత ఇక్కడ మనకి ఇదొక యారో కాదు, సారీ, ఇదొక రే. రే అంటే ఏంటంటే ఒక పాయింట్ నుంచి
ఒక యారో వెళ్తున్నట్టు ఉందన్నమాట. కాబట్టి ఇదొక రే, ఇక్కడ కూడా రే ఉంది, ఇక్కడ కూడా రే ఉంది. రే నుంచి రేనే దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ నుండి చూడండి ఈ లైన్స్ అనేవి చూడండి డిక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఈ రే నుంచి ఈ రేలో ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా డిక్రీజ్ అవుతున్నాయి లైన్స్ రే నుండి. ఇక్కడ మాత్రం రే నుండి రేలో పాయింట్ దగ్గర నుంచి లైన్స్ అనేవి ఏమవుతున్నాయి, ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.